వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక దురదృష్టకరమైన ప్రమాద ఘటన జరిగింది. అచ్యుతాపురం దగ్గర ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్షన్ వల్ల, మంటల వల్ల 17 మంది చనిపోయారు, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 10 మంది పరిస్థితి తీవ్ర గాయాలవడం వల్ల కొంచెం విషమంగా ఉంది అనేది ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు చాలా రేరుగా జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు కానీ పౌర సమాజం కానీ స్పందించే తీరు ఎలా ఉంటుందనేది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగింది నిన్న లేట్ ఈవినింగ్లో జరిగింది. నైట్ అంతా సహాయక చర్యలు జరిగినాయి. చాలా తక్కువ నంబర్తో మొదలైంది. ముందు 2 చనిపోయారన్నారు, తర్వాత క్రమంగా పెరుగుతూ అది 17 వద్దకు వచ్చింది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులు అక్కడికి రీచ్ అయ్యారు. అయ్యి కుటుంబాలని, చనిపోయిన వారి కుటుంబాలని, అలాగే గాయపడిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే పరామర్శ అయిపోయిన వెంటనే మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల చొప్పున, మామూలుగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాగుంది. అయితే మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఎప్పుడు విమర్శలను వీటికే పరిమితం అవుతాడా, లేకపోతే ట్విట్టర్లో కోతలకే పరిమితం అవుతారా? నేను ఎల్జీ పాలిమర్స్ అప్పుడు ₹1 కోటి ఇచ్చాను, నువ్వు కూడా ఇవ్వు అని అడిగారు. బాగానే ఉంది, డిమాండ్ చేశారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన సాయంత్రం ఏం చేశారంటే తన లీగల్ సెల్తో, పార్టీ లీగల్ సెల్తో ఒక సమావేశం పెట్టుకుని ఇక మళ్ళీ ఆ పాట మళ్ళీ మొదలెట్టారు. అదే పాట, ధర్మం లేదు, న్యాయం లేదు, ఆ మీడియాని తిట్టిపోయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ ఛానళ్ళు, ఈ ఛానళ్ళు, వీళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇదే కార్యక్రమం. అసలు వాళ్ళ గురించి కానీ అక్కడికి వెళ్దామని కానీ అదేం లేదు. ఆయనకి సడన్గా లాయర్లు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారు అని అంటే ఒక్కొక్కటి పునాదులు కదులుతున్నాయి. చేసిన అరాచకాల తాలూకు వ్యవహారాలు బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళ పునాదులు కదులుతున్నాయి. లేకపోతే లాయర్లు ఎందుకు గుర్తొచ్చారు సడన్గా? ఇంతవరకు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారైనా ఒక సమావేశం జరిగిందా? అసలు ఈయన ఎక్కడున్నాడు? తాడేపల్లిలో కంటే బెంగళూరు ప్యాలెస్లో ఎక్కువ ఉన్నారు. ఇవాళ సడన్గా ఎందుకు పెట్టారు అని అంటే పాతయన్నీ వస్తూ ఉంటే బయటికి పారిపోవాలని చూస్తుంటే పారిపోవడం కుదరట్లా. లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఎయిర్పోర్ట్లో ఆపేస్తున్నారు పోలీసులు. మన దేవినేని అవినాష్ వెళ్ళిపోదాం అనుకుంటే ఆపేలా, అట్లా చాలామంది పరిస్థితి అలాగే ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోతూ ట్రై చేస్తే ఆయన పట్టుకొని జైల్లో పెట్టారు. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడు తెలియదు ఇప్పటి వరకు. వాసుదేవరెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉంటే ఆ బెంగళూరు ప్యాలెస్ దగ్గరలోనే ఒక హోటల్లో పోలీసులు పట్టుకున్నారు. ఆ మైనింగ్ డైరెక్టర్ ఇంకొక ఆయన ఉన్నాడు, వెంకటరెడ్డి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన తప్పించుకున్నాడా, ఉన్నాడా, వేరే దేశాలకు వెళ్ళాడు, తెలియని పరిస్థితిలో ఉంది. సో ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తుండేసరికి గంగవీరులు ఎత్తిపోతున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వారి కోటరీ. దీంతో ఒక్కసారిగా తను లాయర్లని, తన టీం లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసి, మేము లాయర్లకు అది చేశాను, ఇది చేశాను, నేను అధికారంలోకి రాగానే ₹100 కోట్లతో ఒక ఫండ్ పెట్టి, కార్పస్ ఫండ్ పెట్టి లాయర్లకి నేను నెలకు 5,000 ఇచ్చాను, దేశంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు అని ముందు వాళ్ళకి అది గుర్తు చేసి, ఇక మీరు నా కోసం కష్టపడండి అని చెప్పి, ఇప్పుడు అధికారులు లేరు, పోలీసులు లేరు, ఆయన కోసం
వెట్టి చాకరీ చేసేవాళ్ళు కానీ, లేకపోతే అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు కానీ, బూట్లు నాకేవాళ్ళు కానీ ఇప్పుడు లేరిక. కాబట్టి ఏదో రకంగా లాయర్లనన్నా ఉపయోగించుకుందాం, ఈ లాయర్లతో ఆ పడిన కేసులు కౌంటర్స్ ఫైల్ చేయాలి, కాబట్టి లాయర్లతో నన్నా వాటిని ఇది చేసుకుందాం అని ఏదో సంథింగ్ ఆ ప్రయత్నాల్లో ఉండి లాయర్లను దువ్వుతున్నట్టుగా కనబడుతోంది. లాయర్లు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అది సెపరేట్ విషయం. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కొంత ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ధర్మం లేదు, న్యాయం లేదు అని మాట్లాడుతున్నారు. 60 రోజులకే ధర్మం లేదు, న్యాయం లేదు, పోలీసులు ప్రేక్షక పాత్ర అంట. ఆ ప్రేక్షక పాత్ర అంటే ఏంటో ఆయనకు తెలుసో తెలియదు నాకు. ప్రేక్షక పాత్ర ఏమీ చేయట్లేదు అంటాడు, మళ్ళీ ఎదురు కేసులు పెడుతున్నారు అంటారు. అది ప్రేక్షక పాత్ర ఎట్లా అవుతుందో ఒకవేళ అనుకుందాం, ప్రేక్షక పాత్ర కాదు కదా, రివర్స్ కేసులు పెడుతున్నారంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు ఒకవేళ పెడితే. కానీ అలా పెట్టట్లా. అది నేర్పింది, అలా చేయించింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. బాధితులు కంప్లైంట్ ఇస్తే బాధితుడి మీద కేసు పెట్టి 307 కూడా పెట్టేశారు. దళితుల మీద SC/ST యాక్ట్ పెట్టారు, మహిళల మీద SC/ST యాక్ట్ పెట్టారు. ఇవన్నీ చేసింది మీరు మీ హయాంలో. అవన్నీ వదిలేసి ఇప్పుడేదో ఒక ఇది మొదలెడితే ఎట్లా? నాకు అర్థం కాదు ఏంటంటే మళ్ళీ అదే ఏడుపు మీడియా మీద పడి. చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ ABN, ఆ ఈనాడు ఇలా రాస్తే అది ఇది. ఒక్క మాట నా స్ట్రైట్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాళ్ళ డిబేట్లో స్ట్రైట్ క్వశ్చన్, సాక్షి పేపర్ మీద కాదా, సాక్షి టీవీ మీద కాదా, భారతీ సిమెంట్ మీద కాదా? మీ నోటితో వినాలనుంది చెప్పండి ప్రజలకి. సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి టీవీ ఎవరిది? మీరు చెప్పాలా. ఎంతసేపు ఆంధ్రజ్యోతి మీద పడి ABN మీద పడి ఏడవడం కాదు. వాటిల్లో వచ్చే వార్తల గురించి చెప్పరే, వాటిలో వచ్చే అబద్ధాల గురించి, బూతుల గురించి చెప్పరే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పని మీద ఉన్నారు కదా. ప్రతి పనికి మాలిన అబద్ధాన్ని వండి వార్చేసి ఏదేదో రాసేస్తూ ఉంటారు. అందులో మీ చెల్లె చీకొట్టింది, మీ చెల్లె తూ అని ఊసింది అందులో వస్తున్న రాతల మీద, కోతల మీద, కూతల మీద. నేను వన్స్ అగైన్ డిమాండ్ చేస్తున్నా, సాక్షి పేపర్ మీద కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, సాక్షి టీవీ మీద కాదా చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మీది కాకపోతే ఎవరిదో కూడా చెప్పాలి మీరు. మిగతా మీడియాని ఆడిపోసుకునే నైతికత లేదు మీకు. ముందు అదేదో చెప్పి అప్పుడు మాట్లాడండి. ఒక్కసారిగా మీటింగ్ పెట్టేసి వాడు అది ఇది అని మాట్లాడుతుంటే లీగల్ సెల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు వాళ్ళతో పని ఉంది మీకు. కానీ నేను అనుకుంటా లాయర్ అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు బుట్టలో పడతారా? ఇంతమందిని వాడుకొని ఇంతమందిని ఇన్ని కేసుల్లో ఇరికిచ్చేసి ఆయనేమో సేఫ్గా ఉన్నాడు. ఆ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలీదు. అది సర్దుకోవడానికి ఇప్పుడు తంటాలు పడుతున్నాడు ఆ డబ్బులు ఎట్లా దాచుకోవాలని. మరి ఈ బుట్టలో ఆయన లాయర్లు పడతారా అనేది మనం చూడాలి. చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అండ్ కిరణ్ రాయల్ గారు జనసేన అధికార ప్రతినిధి, అండ్ గోసాల ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, అండ్ పోతుల బాలకోటయ్య గారు అమరావతి జేఏసీ బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు. రైట్, ఒక్కసారి అందరూ దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వినిపిస్తాను, దాన్ని బేస్ చేసుకుని మనం డిబేట్లోకి వెళదాం. బయట మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో
మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. రైట్. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టాడో అర్థమైందా? నేను చెప్పిన దానికి బయట మ్యాచ్ అయింది కదా. రెడ్ బుక్లు ఓపెన్ అవుతా ఉన్నాయి, కేసులు పెట్టేస్తా ఉన్నారు. పై స్థాయిలో పైన వాళ్ళు కేసులు పెడుతున్నారు, కింద స్థాయిలో కింద వాళ్ళు కేసులు పెడుతున్నారు. కాబట్టి లాయర్లారా మీరు నన్ను కాపాడండి. ఇది ఫైనల్గా అక్కడ అర్థమైంది ఏంటంటే ఆ లాయర్లను పిలుచుకుని లీగల్ సెల్ అనే ఉంటుంది కదా, ప్రతి పార్టీకి ఉంటుంది అనుకోండి. ఆ లీగల్ సెల్ పిలుచుకొని ఆయన మాట్లాడుకున్నది, ఆయన బతిమాలుకున్నది ఏంటంటే మీరే నాకు కవచంలాగా ఉండి మా టీంని, కార్యకర్తల కోసం కాదు ఇది, ఆయన ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆ టాప్ 4 ఉన్నారు కదా, ఆయన అందరిని అంటాడు దుష్ట చతుష్టయం అని. సరే నేను దుష్ట అనగానే ఏదో ఒక చతుష్టయం వీళ్ళని కాపాడడం కోసం లాయర్లు కావాలి ఇప్పుడు. సో అది పట్టాభి గారు నమస్కారం. నేను ఇంతకుముందు డిబేట్లో నేను చాలా గట్టిగా చెప్పాను, మీరు రెడ్ బుక్ ఓపెన్ చేశారో చేయలేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసేసాడు మీ చేతిలో ఉన్న రెడ్ బుక్ని. ఆయన ఓపెన్ చేసేసి ఇదిగో రెడ్ బుక్ ఓపెన్ చేశారు, ఇదిగో రెడ్ బుక్ ఓపెన్ చేశారు, వచ్చేయండి అని మొదలెట్టాడు. సేమ్ లక అని ఆ చంద్రముఖిలో సినిమాలో ఎలాగైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ గుర్తొచ్చినప్పుడల్లా లక వస్తూ ఉంటుంది. సో ఈ రెడ్ బుక్ ఓపెన్ చేశారు అనే ఆ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి పట్టాభి గారు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మా అందరికీ వినిపించారు. వింటున్నప్పుడు ఎంత చిరాకు కలిగిందంటే ఒక సెకండ్ అసలు ఈ చెవులో ఉన్న ఇయర్ ఫోన్స్ ఇసిరి నేల మీద కొడదాం అనిపించింది. అంటే ఆ మనిషి నోటెమ్మట న్యాయం, ధర్మం, చట్టం, ఆ మాటలు చాలా నాకు అసహ్యంగా, కంపరంగా అనిపించాయి. ఎందుకంటే అతని వల్ల ఇబ్బందులకు గురైనటువంటి కొన్ని లక్షల మందిలో నేను కూడా ఒకడిని. విజయవాడ నడిబొడ్డులో ఏది ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆ తాడేపల్లి కొంపకి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలోనే నా ఇల్లు. విజయవాడ నడిబొడ్డులో నన్ను నడి రోడ్డు మీద 10 మంది ఆపి నన్ను కొట్టిన రోజున, నన్ను చంపాలని ప్రయత్నం చేసిన రోజున లా అండ్ ఆర్డరు, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడున్నాయి సార్? ఇతను ఇవాళ మాకు పాఠాలు చెప్తాడు ప్రజలకి. ఇట్లా ఎంతమంది, నాకు ఐ డోంట్ వాంట్ రిపీట్, నాకు కూడా చెప్పుకుని నాకు చాలా ఇదిగా ఉంది, నాకు అది జరిగింది ఇది జరిగింది ఎన్నోసార్లు చెప్పాం. ఇట్లా ఇప్పుడు ఈ మాటలు విన్నాళ్ళు ఈయన బాధితులు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు అందరూ కూడా అదే ఫీల్ అయి ఉంటారు, చిచ్చి వీడి నోటమ్మటి ఈ మాటలు ఏంట్రా బాబు అని చెప్పి. కాబట్టి ఇతని వాళ్ళ కొత్తగా ఆ పదాలు ఉచ్చరిస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. రెండోది వికే గారు, ఇవాళ సరే ఇతను ఏ కాంటెక్స్ట్లో ఇవాళ అది మాట్లాడాడు, కేసులు, రెడ్ బుక్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. ఇతను చేసినటువంటి పాపాలు వాటి గురించి మనం చర్చించుకున్నప్పుడు ఈ డిబేట్ ఓపెనింగ్లోనే మీరు విశాఖపట్నంలో ఆ ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం గురించి మీరు చెప్పారు. ఇవాళ దానికి సంబంధించి కూడా నేను ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి వికే గారు. ఎందుకంటే ఇతను ఎంతటి దుర్మార్గుడో, ఇవాళ ఈ ఎసెన్షియా ఫార్మా ఘటనకు సంబంధించి కూడా ఇతని పైన కేసు పెట్టడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పాపం ఇతందే. ఇవాళ న్యాయం, ధర్మం అని మాట్లాడుతున్నట్టు చూసారా? ఇవాళ దాదాపు 17 మంది ప్రాణాలను ఒక రకంగా బలిగొన్నాడు ఈ రాక్షసుడు. నేను ఊరికనే ఈ కామెంట్ చేయట్లా, విత్ ఫ్యాక్ట్స్, విత్ ఎవిడెన్సెస్ మాట్లాడుతూ ఉన్నా.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా ఒక మాట అన్నారు వికే గారు. 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విశాఖపట్నం చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీస్లో, అది ఫార్మా కానివ్వండి, ఇతర కంపెనీలు కానివ్వండి, అనేక చోట్ల దాదాపు 119 యాక్సిడెంట్స్, ఫైర్ కానీ ఇట్లాంటి పేలుళ్ళు కానీ ఇవన్నీ సంభవించి 120 మంది చనిపోయారు. ఇది ఎల్జీ పాలిమర్స్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి 120 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా ఒక్క కరెక్టివ్ మెజర్ కూడా తీసుకోవాలి. మే 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎటువంటి సేఫ్టీ ఆడిట్ జరిపించాల. ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్పి ఇవాళ ఏ కంపెనీలో అయితే ప్రమాదం జరిగిందో వికే గారు, ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ రిపోర్టు ఇవాళ నా చేతిలో ఉంది. దానిలో చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో ఉన్నది చదువుతున్న వికే గారు. ఆర్ కరోజన్ ప్రొటెక్షన్ మెజర్స్ ఎంప్లాయిడ్ ఇన్ పైప్ లైన్స్. ఇవాళ ప్రమాదం ఎలా జరిగింది? పైప్ లైన్లో నుంచి ఒక రసాయన పదార్థం లీక్ అవటం వల్ల దానివల్ల ఏర్పడినటువంటి ఆ గ్యాసెస్ ఆ రకంగా ఒక ఫైర్ జనరేట్ అయ్యి మొత్తం అదంతా కూడా పేలుడు సంభవించింది. ఇక్కడ వాళ్ళ రిపోర్ట్లో ఆర్ కరోజన్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటే ఈ పైప్ లైన్స్ కరోజన్ అవాయిడ్ చేసే ప్రొటెక్షన్ మెజర్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. నో, రికమెండెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఏది 2023లో వాళ్ళ రిపోర్ట్లో ఉంది. లేదు, మేము రికమెండ్ చేస్తా ఉన్నాం పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ పెట్టమని అని చెప్పి. దిస్ ఈస్ ఆడిట్ రిపోర్ట్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అండ్ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ద పైప్ లైన్? పైప్ లైన్ టెస్టింగ్ మెథడ్ ఈజ్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్ ఎట్. ఇంకా కూడా ఆ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. పైప్ లైన్ టెస్టింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టలేదు. థర్డ్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ సార్. 17 మంది ప్రాణాలు కోల్పోయారు వికే గారు. అంటే ఇతను చేసినటువంటి పాపాలు చూడండి. అట్లా వీళ్ళు రిపోర్ట్లో ఫైనల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఫౌండ్ ద ప్రాసెస్ ఏరియా టీమ్ స్కిల్స్ ఆర్ ల్యాకింగ్ ఫర్ రెస్పాండింగ్ ఇన్ ఎమర్జెన్సీ, రికమెండెడ్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ ట్రైనింగ్ అండ్ మాక్ డ్రిల్స్. ఏదైనా ఎమర్జెన్సీలు ఎట్లా స్పందించాలో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియదు. వాళ్ళకి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి, ఎమర్జెన్సీలు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో నేర్పించాలి అని చెప్పి కూడా రాశారు. మరి ఈ పాపానికి కారకుడు జగన్ రెడ్డి కాదా? ఏం చేయాలి సార్ ఇతన్ని? థర్డ్ పార్టీతో ఒక ఆడిట్ చేయించి అది ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే నిద్రాతున్నాడా ఈ రాక్షసుడు? ఇవాళ న్యాయం ధర్మం గురించే మాట్లాడుకుందాం సార్. మనం న్యాయం ధర్మం గురించి మాట్లాడుకుందాం. దీనికి ఎవరో ఇప్పుడు నేను చదివి వినిపించా. రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎసెన్షియా ఫార్మాలో 17 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారకుడు జగన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా సూటిగా. ఇవాళ ఆడిట్ రిపోర్ట్లో ఏముంది? పైప్ లైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదు, పైప్ లైన్ కరోజన్ అవాయిడ్ చేసినటువంటి సిస్టమ్స్ అక్కడ లేవు, అక్కడ ఎమర్జెన్సీలో ఎట్లా రెస్పాండ్ అవ్వాలో సిబ్బందికి తెలియదు అని తాటికాయలంత అక్షరాలతో ఆడిట్ రిపోర్ట్లో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నా నేను. ఇది నేరం కాదా? ఇతని పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా అక్కర్లేదా? ₹1 ఇవ్వండి ఏంటి? కోటి అంటే నువ్వు నిద్రపోతా ఉంటే కుంభకర్ణులాగా చనిపోయిన తర్వాత ₹1 ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి అంటే మనిషి ప్రాణాలకి వెలగట్టడమేనా నీ పని? ప్రాణాలు కాపాడటం ఎన్ని? 119 ఇన్సిడెంట్స్, 1 కాదు 2 కాదు సార్. కాబట్టి వాళ్ళ రెడ్ బుక్ లో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ పేర్లు రాస్తాం. ఎస్, ఇవాళ ఇటువంటి పాపాలు చేసినటువంటి ప్రతి ఒక్కరి పేరు రాయొద్దా? ఇవాళ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి పేరు రాయొద్దా? ఖచ్చితంగా రాస్తాం. మీరు ఎవరి పేరు రాశారో ఈ పాపాలు కాదు మీరు ఎవరి పేర్లు రాశారో లేకపోతే అందులో ఎవరి పేర్లు ఉన్నాయో బయటేమో మీ పార్టీ కార్యకర్తలు, కూటమి పార్టీల కార్యకర్తలు గొడవ పెడుతున్నారు. ఆ రెడ్ బుక్ అని ఇచ్చేశారు, హడావుడి చేశారు, ఏం ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ సెలరేగిపోతానే ఉన్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు గొడవ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ పెట్టుకొని మన మీద వేధిస్తున్నారు మనల్ని అని అంటున్నారు. జయప్రకాష్ గారు నమస్తే. రెడ్ బుక్ ఓపెన్ అయినట్టు కనపడుతుందా మీకు ఎక్కడైనా? జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతుంది మరి?
ముందుగా వికే గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నాకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే మిత్రులు చెప్పారు చాలా క్లియర్ గా, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ధర్మం అని మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు చెప్పడం అంటే ఏంటో మనం ప్రత్యక్షంగా చూసినట్లుగా అనిపిస్తా ఉంది. రెడ్ బుక్ తెరవటం అంటూ జరిగితే, అంటే రెడ్ బుక్ గనక నిజంగా లోకేష్ గారు దాన్ని తీసుకొని దాన్ని గనక తెరవటం అంటూ జరిగితే ఇతను చేసినటువంటి పాపాల చిట్టా కడిగి వేయడానికే కనీసంగా ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక విషయం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను వికే గారు, ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తా ఉన్నాడో అక్కడ జరిగినటువంటి ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి దానిలో మిత్రులు ఇంతకుముందు చెప్పారు సుమారుగా 100కు పైన ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయని. ప్రతి చోట కూడా ఒక ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో తప్పితే మిగతా ఎక్కడ కూడా ఆయన ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా అది చెబుతా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా గతంలో ఆయన చేసినటువంటి పరిస్థితి లేదు. అది కూడా ఎందుకు ఇచ్చారు అంటే ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఎల్జీ పాలిమర్స్ లో ఆ రోజున వాటాదారులుగా ఉన్నారు కాబట్టి వారి మీద భారం పడకుండా ఉండడం కోసం ఆ రోజున ఉన్నటువంటి బాధితులకి ₹1 ఇచ్చారు తప్పితే దాని తర్వాత జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ లో, పరవాడలో జరిగినటువంటి జేఎన్పిసిసి విశాఖ సాల్వెన్స్ లో కావచ్చు, పరవాడలోనే జరిగినటువంటి ఫార్మా కంపెనీ బెంజిన్ గ్యాస్ లీక్ అయిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగా అది అక్కడ ఉన్నటువంటి అభిజిత్ ఫెర్రో గ్యాస్ లీకేజ్ విషయంలో కావచ్చు, రామ్కి ఫార్మసిటీ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 100 ఇన్సిడెంట్. అసలు ఆయన కాదండి జయప్రకాష్ గారు, అసలు ఆయన ఇవాళ జరిగిన ప్రమాద ఘటన గురించి మీటింగ్ పెట్టలే, దాని గురించి కాదు, దాని మీద ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసాడు, అయిపోయింది. ఇక్కడ మాట్లాడిందంతా మీ ప్రభుత్వాన్ని విమర్శించడము, మీరేదో దొంగ కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారని చెబుతూ లాయర్లని తన వైపు చేసుకోవడానికి పెట్టాడు. అదే చెప్తా ఉన్నారు వికే గారు. ఆయన చెప్తా ఉన్నాడు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజున ఈ న్యాయం ధర్మం గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఒక దళితుడైనటువంటి డాక్టరు మాస్క్లు అడిగిన పాపానికి సుధాకర్ గారిని నడి రోడ్లో పెట్టి పోలీసుల సమక్షంలో బట్టలు ఉప్పదీసి, విశాఖపట్నం నడి రోడ్లో బట్టలు ఉప్పదీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన రోజున ఈ న్యాయం ధర్మం గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడు? అమర్నాథ్ అనే ఒక సోదరుడు వారి అక్కను కాపాడుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నటువంటి వ్యక్తులకు అడ్డంగా వెళ్ళినందుకు గాను నిప్పుల్లో వేసి గడ్డి బాంబులో తగలబెట్టేస్తే ఈ న్యాయం ధర్మం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ప్రజలందరూ ఇవన్నీ చూశారు కాబట్టే ఇవాళ 164 స్థానాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన మిత్రులతో కలిసి ఈ రోజు ఇంత పెద్ద ఇది ఇచ్చారు, మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. నీ యొక్క న్యాయం ధర్మం అనే మాటల్ని ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి వికే గారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా మొట్టమొదటి మీటింగ్ తోటి మొదలుపెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు అమరావతి కానివ్వండి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, మిగతా విషయాలు మన బీపీసీఎల్ కానివ్వండి, రాష్ట్రం పరుగెడబోతుందన్న విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేసి అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఇటువంటి తప్పుడు వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఒకటి చేస్తా ఉన్నారు. ఒకటైతే, 2 గతంలో ఉన్నటువంటి ఎన్నో టెంపుల్స్ మీద దాడులు జరుగుతూ ఉంటే మాట్లాడకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడో గ్యాస్ లీకేజ్ అనో, లేకపోతే పెద్దిరెడ్డి గారు తగలబెట్టించినటువంటి ఫైల్స్ గురించో, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అరెస్టు గురించో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అడ్వకేట్లను పెట్టుకొని తన దగ్గరకు రాబోయేటటువంటి ముప్పును ముందుగానే గ్రహించి ఇవాళ అడ్వకేట్స్ ని అడ్డం పెట్టుకొని వారికి ఏదో 100 కోట్ల రూపాయలు లేదో నేను వాళ్ళ కోసం అని చెప్పి రిజర్వ్ ఫండ్ పెట్టానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జిల దగ్గర మొదలు పెట్టుకొని ఎవరి మీదైనా సరే ఒక్కరినైనా వదిలేశారా? అందరి మీద వ్యక్తిగతమైనటువంటి దాడులు, కులపరమైనటువంటి దాడులు, అదేవిధంగా వారి సోషల్ మీడియా ద్వారా ఈ దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల మీద, అటు నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు కానివ్వండి, అదేవిధంగా మనకి ఇక్కడ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వారి గురించి కానివ్వండి,
లేకపోతే జడ్జిల గురించి కానివ్వండి, ఏ వ్యవస్థను ఆ రోజున వదిలేశారు ఈ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు? ఇటువంటి మంచి ఇవాళ న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా మా అందరికి కూడా సిగ్గు, అసహ్యం. ఇటువంటి రాజకీయ నాయకుడు అందుకే వారితో పాటు ఆయనకి రాజకీయ సడన్ గా ఈ న్యాయం ధర్మం అనేది ఎందుకు గుర్తొస్తోంది, తర్వాత సడన్ గా లాయర్లతో ఎందుకు పనిపడింది, తర్వాత పోలీసులు చోద్యం చూస్తున్నారు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని హయాంలో పోలీసులకి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడంతా ఏదో ప్రేక్షక పాత్రతో ఉన్నారు ఈ 60 రోజుల నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో చాలా యాక్టివ్గా ఉన్నారా? వెంకటేష్ గారు ధన్యవాదాలు. నమస్కారం గారికి, పట్టాభి గారికి, జయప్రకాష్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జై భీములు. పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వినాలి. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వినాలి. ఆయన ఆంధ్ర పోలీసుని నమ్మనని చెప్పింది ఆయనే, నమ్ముకున్నది ఆయనే, మళ్ళీ ఇప్పుడు నమ్మనని చెప్తుంది ఆయనే. దీనికి ముందు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ అచ్యుతాపురం మెడికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘోరకలిని చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని అక్కడికి వెళ్ళాడు, బాధితులు పరామర్శించాడు, మొత్తం సమీక్షించాడు. మృతుల కుటుంబాలకి 1 కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 25 లక్షలు వెంటనే ఆయన ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. నిజానికి ఇందా మీరు అన్నట్టుగా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దగ్గర డబ్బులు ఉండవు కదా సార్, డబ్బులు లేవుగా, ఆయన బాలకోటే కాదుగా, జగన్మోహన్ రెడ్డి కదా, 1 కోటి రూపాయలు వాళ్ళు ప్రకటించాలి. అంత ఘోరకలి జరిగితే వాళ్ళని పరామర్శించడానికి కూడా మీకు మనసు రాకుండా కూర్చొని రాజకీయాలు చెప్తారేంటి? ఏంటి సార్ మీరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక లేదా అని మీరు అడుగుతున్నారు. ఈ మాట 5 ఏళ్ళుగా అడిగాం. ఆయనకి పత్రిక ఉంది, ఛానల్ ఉంది. అరుంధతిని, పశుపతి అరుంధతిని అన్నా మన్నిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ 3 ABN ని, TV5 ఈటీవీని కలవరిస్తారు. మనం గతంలో చెప్పాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నలుపంటే భయం. ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరో నల్ల చీరలు కట్టకూడదు, నల్ల గాజులు పెట్టకూడదు, నల్ల కాటుకు వేయకూడదు, నల్ల చున్నీలు వేయకూడదు. ఇప్పుడు ఎరుపంటే భయం. అసలు ఆ పుస్తకంలో ఏముందో నాకైతే తెలియదు. పట్టాభి గారు అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాస్తానంటున్నారు తప్ప రాశామని చెప్పట్లా. మరి రాయకుండానే కాదన్నా, విశాఖపట్నం ఇష్యూలో కూడా మళ్ళీ రాయాలన్నా, ఆల్రెడీ రాయలేదని కాదు. ఇవాళ విశాఖపట్నం ఘటనలో ఎవరెవరు రాశారో తెలియదు, రాశారో లేదో కూడా తెలియదు, అది కూడా నిజమే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలీస్ అధికారులతో మీటింగ్ పెట్టి నేరస్తులు భయపడేలా చర్యలు తీసుకోవాలన్నాడండి. నేరగాళ్లు భయపడాలన్నాడు. తప్పే ఉంది సార్ అందులో. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తప్పు అనిపించింది? నేరగాళ్ల మీద చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పేంటి అన్న. పైగా పాల్కోటే గారు ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్న సెన్స్ ఏంటి? ఆడపిల్లల మీద, మహిళల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళు భయపడాలి, వాళ్ళకి బతికే ఇదే లేదు భూమి మీద అనే దీంట్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని మాట్లాడితే ఈయన కోపం వస్తుంది. అది అక్కడ పాయింట్. ఇందా జయప్రకాష్ గారు మాట మాట్లాడారు, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అని. దెయ్యాలు వేదాలు వల్లించడం కాదండి, మనం కొత్త పరిభాషలోకి వెళ్ళాలి. రావణాసురుడు సీతమ్మ మీద జాలి చూపించినట్టు, దుర్యోధనుడు ద్రౌపదిని పొగిడినట్టు ఈయన మాట్లాడుతున్న తీరు అలా ఉంది. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పా. నేనైతే 13వ శతాబ్దపు చౌడపు మహాకవి చెప్పా, ఆలమందల చెదిరిన పశువుల కాపరిది తప్పు, సేనల చెదిరిన సేన నాథుడి తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పా. గారు అని చెప్పా. తర్వాత అధికారంతమును చూడవలే అయ్యవారి సోయగాలు సౌభాగ్యాలని చెప్పాం. ఈ రోజు నాకు ఒకటి అర్థమవుతుంది సార్, ఈ పార్టీ బుట్ట మునగటానికి సిద్ధంగా ఉన్నట్టుంది. అందరిని ఏమంటే కలిసికట్టుగా పోరాడదాం అంటున్నాడు. ఏదో ఏట్లో పడితే సముద్రంలో పడితే గట్టిగా వాటేసుకుంటున్నాడు అన్నట్టుగా పార్టీ అతలాకుతలం అయిపోయింది. ఎప్పుడైతే 11 స్థానాలు వచ్చినాయో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఈయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకో మాట, డైరెక్ట్గా విషయంలోకి వస్తున్నాను. వెంకటకృష్ణ గారు, ఫైలు దగ్ధమైతే జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి, ఇంకా ల్యాప్టాప్ల్లో ఉంటాయి. అంటే తగలబెడతారా?
తగలబెడితే చర్యలు తీసుకోరా? జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి కాబట్టి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ తగలబెడతారా? మొదలపల్లిలో తగలబెడతారా? విజయవాడలో తగలబెడతారా? తిరుపతిలో తగలబెడతారా? ఇదేనండి పని. మీరంటే జీవోలే దాచిపెట్టారు. ఏంటి పరిపాలన? దేనికి పరిపాలన? ధర్మం, న్యాయం, అసలు ఈ రెండు పదాలు జగన్మోహన్ రెడ్డి గారికి గిట్టదు కదా, ఆ పొడే గిట్టదు కదా. ఆయన డిక్షనరీలో లేనివి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి, ఈ మృతవీరులందరూ కూడా ఎవరి పరిపాలనలో చనిపోయారండి? ఎందుకు గుడ్డలు కట్టుకొని ఈ కరపత్రాలు వేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళము పెడబొబ్బలు పెట్టి ఇదే టీవీ డిబేట్లలో ఎందుకు మాట్లాడాం? ఎందుకు చనిపోయారు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్యలు కావా? ఎవరి డాక్టర్ సుధాకర్ ఎవరో, డాక్టర్ అచ్చన్ ఎవరో, వజీరా ఎవరో, అబ్దుల్ సలాం ఎవరో? అంటే మాట్లాడటానికి ఏ నైతిక అర్హతతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, 60 రోజుల్లోనే పరిపాలన బాగుంటుంది. 60 రోజులు వచ్చినా 30 రోజులు. అసలు సమాధానం చెప్పాల్సిన పని ఏంటి? ఆయన చేసిందేంటి? ఇప్పటికి ఆయన సమీక్షించుకున్నది లేదు. ఆయన ఎందుకు ఓడిపోయాడో ఆయనకు తెలియదు. 3 రాజధాని సిద్ధాంతాన్ని కిందకి దించలా, ఇంకా భలే ఉన్నారండి. అంటాడు ఆయన ఎందుకు ఓడిపోయాడో ఆయన తెలియదని మీరు అంటున్నారు. ఆయన ఓడిపోలేదు అంటే నేను ఓడిపోలేదు, వాళ్ళు గెలిచామనుకుంటున్నారు కానీ నేను ఓడిపోలేదు అంటున్నారు కదా. రోజా గారు మంచి లాజికల్ క్వశ్చన్ కూడా వేశారు. ఆమె 40% ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వలేదా? 40% ఓట్లు వచ్చిన మోదీ గారు ప్రధానమంత్రి అవ్వలేదా? 40% ఓట్లు వచ్చిన మా జగన్ ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదా అంటుంది ఆమె. వెంకటేశ్వర గారు, నాకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి. బాలకోట గారు నేను లేపేస్తాం, నేను చంపేస్తాం, నేను పొడిచేస్తాం, ఎత్తుకుపోతామని. ఈ మధ్య ఫోన్లు వస్తుంది. ఏమనంటే వాళ్ళు వైసీపీ నాయకులే. ఏ బాలకోటయ్య గారు, మా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే మీకు కనిపించడం లేదా? మీరు ఎందుకు మాట్లాడరు? మా మీద అన్యాయాలు జరగటం లేదా? మీరు ఎందుకు ప్రశ్నించరు? సూపర్ 6 ఏమైంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఏమనుకున్నాడు? ఇప్పుడు అసలు ఏం పీక్కుంటారో పీక్కోండిరా అన్న మనిషి ఆయన. అవును. తొక్కాలు మడతాయండ్రు అన్న మనిషి, లుంగీలు మడతాయండ్రు అన్న మనిషి, అసలు గుడ్డలు లేకుండానే పరిగెత్తండ్రు అన్న మనిషి డైరెక్ట్ గా ఒక మంగళగిరి కార్యాలయం మీద దాడి చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చీకట్లో నడిపించి అనపర్తిలో ఆయన కార్యాలయం మీద దాడి చేసి నేను విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చానని చెప్పి అధికారులు మీరు విచారణకి ఎందుకు సెల్ఫోన్ ఎవరు ఇవ్వాల్సిన ధర్మం లేదా? ఈ రోజున మీరు న్యాయస్థానాల్లో అడ్డు పెట్టుకుని మళ్ళీ ఆటాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకటకృష్ణ గారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఎడమ చెంప కుడి చెంప వాయించింది కదా, మీ రాజకీయ యుద్ధాల కోసం న్యాయస్థానాలను వాడుకోవద్దని చెప్పింది కదా. ఇప్పుడు ఏ న్యాయ పోరాటాలు చేస్తారు? మేము న్యాయ పోరాటాలు మమ్మల్ని చాలా పేర్లు పెట్టారుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు అర్థాలు వేరు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం బాలకోట గారు. కిరణ్ రాయలు గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, శాంతి భద్రతలు చాలా అద్భుతంగా ఉండి ప్రజలు సుఖశాంతులతో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలాంటి ఇదైతే ఉండేదో అలాగా ఉండేదని ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడేమో లా అండ్ ఆర్డర్ లేదు, అంతా ఇదైపోయింది. లాయర్లు అందరూ నాతో కలిసి రావాలి, మనం సెట్ చేయాలి దీన్ని అని చెప్తున్నారు. పోలీసులు చేదాటిపోతున్నారు, పోలీసు వ్యవస్థ అంతా అనేది. ఎందుకు అలా జరుగుతోంది? రెడ్ బుక్ నిజంగానే ఓపెన్ అయిందా? రెడ్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లిస్టు అమలు చేస్తున్నారా? సార్ నమస్కారం సార్. ఏబిఎన్ ప్రేక్షకులకి, మీకు ప్రాణాల ప్రజలందరికీ నమస్తే అండి. సార్ పెత్తందారులు పేదోడు సార్, పాప అతను ఆ పేదోళ్ళని పట్టుకొని మనం అందరూ ఏడిపిస్తున్నాం, బాధపడుతా అంట వాళ్ళ కార్యకర్తలు అందరూ. ఏం పేదోడు సార్? ఇలా మీరు చెప్పినట్టు సాక్షి, ప్యాన్, టీవీలు, పేపర్లు, సిమెంట్లు, లక్షల కోట్ల అవినీతులు, ప్యాలెస్లు అన్ని ఉన్న పేదోడు, అన్ని ఉన్న పేదోడు ఆయనే సార్. కేసుల గురించి చెప్పాలంటే జగన్మోహన్ గురించి మాట్లాడారు. అసలు భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్ కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎటువంటి పరిపాలన మీరు చెప్పారు? శ్రీకృష్ణదేవరాయ పరిపాలన దానికన్నా గొప్ప పరిపాలన చేశాడు అనుకుంటా, నాకు తెలిసి. అంత గొప్ప పరిపాలన జరిగింది సార్. మనం చూసుంటాం. ఏ రోజు ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఏ రోజు కనీసం ఒక ముఖ్యమంత్రికి ఒక విన్నతి పత్రం ఇస్తామన్నా, సమస్య చెప్పుకోవడం బయటికి వెళ్దామన్నా పరదాలు వేసుకుంటారు. ఒకవేళ పరదాలు దాటి పారిపోయి వచ్చి ఇద్దామన్నా అరెస్ట్ చేస్తారు. హౌస్ అరెస్టులు ప్రతి కార్యకర్త మీద, ప్రతి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మీద హౌస్ అరెస్టులు. ఎంత భయపడి ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఎందుకంటే ఆయన పరిపాలన మీద ప్రభుత్వం రాళ్లతో కొడతా తెలిసి భయపడి బయట రాలేదు. బస్సు యాత్ర అన్నాడు, అట్రప్లాప్. ఇన్ని యాత్రలు చేసిన అట్రప్లాప్ అప్పుడే తెలిసిపోయింది దానికి.
మనం ఓడిపోతున్నామో తెలిసిపోయే, కానీ ఓడిపోతున్నాం ఏదో 70 సీట్లు 60 సీట్లతో ఓడిపోతామని అనుకున్నాడు. కానీ ఈ పేదవాడిని ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లుగా మనం తీసి ఓడించారని చెప్పి ఆ పేదవాడు అనుకోలేదు సార్. ఒకటే సార్, రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే నాకున్న సమాచారం అయితే ఉన్న పరిపాలన పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితిలో పరిపాలన సెట్ చేయని టైం సరిపోతాను. ఎందుకంటే అనేక సమస్యలు, లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మొన్న, ఆయన తీసుకున్న శాఖలో మొత్తం పావలా డబ్బులు లేవట. రాష్ట్ర పరిపాలన బాగాలేదు రాష్ట్రంలో, అవన్నీ సెట్ చేయాలి. ఆ టైంలో ఉన్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఈ పనిలో ఉన్నాం అనుకుంటారు తప్ప రెడ్ బుక్ ఇక టైం ఉంది అనుకుంటా సార్. ఇంకా రెడ్ బుక్ గురించి ఓపెన్ చేసే పరిస్థితుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెడ్ బుక్ గురించి మాకన్నా ఎక్కువ భయపడుతున్నాడు. ఆయన ఏముందో అక్కడ తెలియట్ ఆయన భయపడుతున్నాడు. ఈ రోజు అడ్వకేట్లతో మీటింగ్ పెట్టుకొని నాకు మీరు సహాయం చేయాలంటే, గత ప్రభుత్వంలో అదే లీగల్ సెల్ డిపార్ట్మెంట్ ని, అదే న్యాయ వ్యవస్థని నువ్వు ఎంత లాబింగ్ చేశావు. నీ అనుచరుడు తిరుమల టీటీడీ ఈఓ ధర్మారెడ్డి అయితే ఇంకెంత లాబింగ్ చేశాడు. ఏకంగా 2 కోట్ల వాచులు గిఫ్ట్లు ఇచ్చాడు, డైమండ్ రింగులు ఇచ్చాడు. ఇవన్నీ ఈ వ్యవస్థని, వ్యవస్థని పెద్ద పెద్ద కేసుల్ని తొక్కిచ్చేసావు, పెద్ద పెద్ద కేసులు కొట్టించేసావు. 307 కేసులు, ప్రెస్ మీట్ పెట్టి 307 కేసులు. న్యాయ వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు ఆడుకొని అడ్వకేట్ ద్వారా పని కావాల్సిన పని చేయించుకొని ఈ రోజు నువ్వు భయపడి అమాయకంగా ముఖం పెట్టుకొని చాలా ఈ పేదవాడు మైకి పెట్టుకొని మాట్లాడతాడు. నాకు న్యాయం నిలబడాలంట. ఎందుకు నిలబడాలి సార్? 3 నెలల ముందు నీ మాటలు రికార్డు ఇదే ఏబిఎన్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాయి. బహిరంగ సభలో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలున్నాయి. ఇవన్నీ ఒకసారి రివైండ్ చేసుకోవాలని చెప్పండి సార్. అప్పుడు మాటలకి ఇప్పుడు మాటలకి తేడా తెలుస్తుంది. ఒకటే సార్, అధికారం లేదు కదా, ప్రజలు నాకు సింపతి చూపిస్తారని చెప్పి మొన్న ఏదో ఫ్లైట్ ఎక్కాడు, బెంగళూరు టు హైదరాబాద్, విజయవాడకి ఎక్కడ వచ్చాడు. అవన్నీ డ్రామాలు. ఆయనే ఫోటో తీసి ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టించి వాళ్ళ గ్రూపుల్లో ఇవన్నీ జనం పరిస్థితి సార్. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పటికి కూడా కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. మన రాష్ట్ర డబ్బులు దోచేసి దాచిపెట్టాడు. ఇంకొక 2-3 ఎలక్షన్లు చేయగల డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అందుకే ఫైల్స్ తగలబడుతున్నాయి. ఈ రోజు కూడా అన్ని శాఖల్లో ఇంకా పూర్తిగా ప్రక్షాళన జరగలేదు. ఎక్కడ సమయం సరిపోలేదు. అన్ని శాఖల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి దొంగ బ్యాచ్ అన్ని శాఖల అధికారులు ఉన్నారు సార్. ఈ డిబేట్ ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా శాఖల్లో అధికారులు మార్చకపోతే రాబోయే ఇంకొక 2-3 నెలల్లో పూర్తి సాక్ష్యాలు తారుమారు చేస్తారు, కాల్చేస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎప్పుడు జరగదు. ఎన్నో సంవత్సరాలు దీపం పెడుతున్నారు. దీపం పగిలిపి సార్, దీపం కింద పడి ఫైల్స్ కలిపినాయంట. అంటే దీపం కొత్తగా పెట్టలే. టీటీడీ ఏడీ బిల్డింగ్ లో ప్రతి శాఖలో, ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతిరోజు దీపం పెడతారు. దీపం కింద పడి ఫైల్స్ కాలిపోవడం ఏంటి? దాంట్లో కూడా సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఏదైతే గుళ్ళ నిర్మాణం, శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి గుళ్ళ నిర్మాణం సంబంధించి 350 కోట్లు సంబంధించి నిర్మాణాలు ఉన్నాయో అవి కాలిపోయిందంట. మదనపల్లిలో పెద్దిరెడ్డి గారి ఫైల్స్ కాలిపోయాయంట, పోలవరం కాలిపోయాయంట. అంటే ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా కరెంట్ పవర్ ఎక్కువ పని చేస్తాను, దీపం పవర్ ఎక్కువ పని చేస్తాను. చూస్తా ఉంటే అన్ని చూస్తున్నాం సార్, అన్ని కాలిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పించుకునే ప్రసక్తే లేదు సార్, తప్పించుకునే ప్రసక్తే లేదు సార్. ఎక్కడికక్కడ శిక్ష ఖచ్చితంగా పడుతుంది సార్. రైట్. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్. తప్పు చేసేవాడు భయపడాలి అని ముఖ్యమంత్రి గారు నిన్న మహిళల మీద, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడిన దాన్ని తప్పుపడతాడు ఆయన. తర్వాత ఇటు చూస్తే ఈ ఫైళ్లు కాలిపోవడం మీద క్లీన్ చిట్ ఇచ్చేసినాడు. పెద్దిరెడ్డికి ఏం సంబంధం? ఇందాక బాలకోట గారు చెప్పారు, అదే కలెక్టర్ ఆఫీస్లో ఉండవా, ఎంఆర్ ఆఫీస్లో కాలిపోతే కలెక్టర్ ఆఫీస్లో ఉండవా, ఆర్డీఓ ఆఫీస్లో ఉండవా, పైగా డిజిటల్ ఫైల్స్ ఉండవా అంటే ఉంటాయని కింద కాపీలు కాల్చేయమని చెప్పదలుచుకున్నారా ఏంటి? నాకు అర్థం కావట్లా. సో ఈ సర్టిఫై చేయడం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా, నేతగా హోదా కావాలి అని డిమాండ్ చేస్తూ ఒక పక్క, రెండో పక్క అది తప్పు, ఎవరు చేసినా తప్పు అని ఖండించట్లా. ఫైల్ తగలబెట్టడం తప్పు, అది ఎవరైనా మా వాళ్ళైనా ఇంకొకళ్ళైనా దాని మీద చర్యలు తీసుకోవాలని అనట్లా. వాళ్ళకేం పాపం తెలిసి వాళ్ళు అనవసరంగా వేధిస్తారని అంటాడు ఆయన. ఏంది ఈ రెడ్ బుక్ సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కిపాటు లెక్క ఏంటి? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తే దాన్ని బ్లూ బుక్ పరిపాలన అంటారు. ఏ అధికారులైనా సరే, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో బ్లూ బుక్ అనేది ఉంటుంది. అంటే చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా చేసే పరిపాలన బ్లూ బుక్ అంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ బ్లూ బుక్ అనేది పాటించలేదు. అందుకే ఇవాళ ఇంకో కొత్త విషయం చెప్పాడు. న్యాయం గురించి, ధర్మం గురించి చెప్పాడు కానీ చట్టం గురించి చెప్పలేదు. అంటే ఆయన చట్ట వ్యతిరేక పరిపాలన చేశాడు కాబట్టి
చట్టం విషయం మర్చిపోయాడు. న్యాయం గురించి మాట్లాడాడు. అసలు చట్టం న్యాయం రెండు అమలు చేసినప్పుడు ధర్మం అనేది ఎక్కడ కనపడదు. ధర్మం 4 పాదాలు నడవాలంటారు, కానీ ధర్మానికి కొన్ని అంటే పరిపాలనలో ధర్మానికి అవకాశం లేదు. నువ్వు వ్యక్తిగత జీవితంలో నువ్వు 10 మంది సాయం చేసి ధర్మం చేసి చెప్పుకోవచ్చు, కానీ పరిపాలనలో ధర్మం కనిపించడానికి సాధ్యం ఎక్కడ అవకాశం ఉంది. ఆయన ఇవాళ ఏం మాట్లాడాడు, 100 కోట్లు 1000 కోట్లు తన లాయర్లకు ఇచ్చుకుని, అంటే 100 కోట్లు తీసుకున్న లాయర్లు వదిలేసి 5,000 ఇచ్చిన లాయర్లు, చిన్న బిస్కెట్ వేసినట్టుగా 5,000 ఇచ్చిన లాయర్లు మాత్రం ఈయన జిల్లా స్థాయి నుంచి జిల్లా ఒక యూనిట్ గా చేసుకుని లీగల్ సెల్ పనిచేయాలని చెప్తాడు. అంటే ఇక్కడ ఆయన మాట్లాడిన దాంట్లో 2 డిఫరెన్స్లు. ఒకటి చట్ట వ్యతిరేక పరిపాలన చేసేది కాబట్టి చట్టం గురించి మాట్లాడా, 1000 కోట్లు దోచిపెట్టాడు కాబట్టి పెద్ద పెద్ద లాయర్లు వదిలేసి చిన్న లాయర్లకి నెలకు 5,000 ఇచ్చి 6 నెలలకు 30,000 ఇచ్చాను కాబట్టి మీరు నా కోసం మీరంతా పోరాడాలి అంటాడా. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ 60 రోజుల్లో ఎంతమంది వైసీపీ కార్యకర్తల మీద కేసు పెట్టాడు, ఎంతమంది కోర్టుకెళ్ళి సేద తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే పరిపాలన మనం ఆలోచిస్తే 4.5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు కానీ దానికి న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బులు లేక బాధలు పడిన వాడు కొన్ని వేల మంది ఉన్నారు. వాడికి ఆ రోజు ఎవరు సాయం చేయలే. బాబు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కొన్ని కష్టపడి తీసుకొచ్చిన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మనుషులను రిలీజ్ చేయడానికి ఒక లీగల్ సెల్ పెట్టుకోవాల్సి వచ్చిన వైజాగ్. ఆయన వైజాగ్ పెడితే ఆయన అడ్డుకుని పైగా ఆయన మనుషులు మంత్రుల మీద హత్యాయత్నం చేసిన కేసులు పెట్టారు. అసలు అంటే జగన్మోహన్ రెడ్డి తన అవసరానికి మాత్రం చట్టాన్ని వాడుకుంటాడు, న్యాయాన్ని వాడుకుంటాడు, మళ్ళీ ధర్మం గురించి మాట్లాడతాడు. అంటే చట్ట వ్యతిరేక పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి అసలు మాట్లాడే నైతికత ఉందా? పైగా ఆ నైతికతని మనం ఎలా ఆలోచించాలి? అసలు ఆయన మాట్లాడే 67 స్థానాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంది, అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎలా ఉంది, ఇప్పుడు 50 రోజుల్లో ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. ఆయన మానసిక స్థితి బాగోలేదనడానికి అది కరెక్ట్. చట్టం ఆయన గత 4-5 సంవత్సరాలుగా ఎంతమంది లాయర్లకి ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇచ్చాడు చెప్పనండి. అది వైట్ పేపర్ దాన్ని రిలీజ్ చేయమనండి. అది ముఖ్యమా? 5,000 ఇచ్చిన వాడు మాత్రం జీవితాంతం ఇంక సాయం చేయాలా? ఇది ఎక్కడైనా లాజిక్ ఉంటుంది? అదే ఎక్కడైనా ఉందా? అది దాని గురించి మాట్లాడకుండా మిగతావన్నీ మాట్లాడి వాళ్ళు కేసులు పెట్టినారు కాబట్టి మనం పోరాడాలా, 5 ఏళ్ళు పోరాడాలా, జిల్లా స్థాయిలో ఇదే జిల్లా స్థాయిలో లీగల్ సెల్ నాయకుల్ని న్యాయ పరిపాలన న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు అమలు చేసిందో చెప్పాలిగా. ఇవాళ ఆయన న్యాయం కావాలన్నప్పుడు గతంలో తన ప్రభుత్వంలో వచ్చిన న్యాయం అంటే చెప్పాలిగా జనాలకి. అసలు ఆయనకి నైతికత లేదు. తర్వాత అధికారం కోల్పోని ఆయనకి అధికారం కోల్పోతారు తెలుసుని కూడా తన పార్టీ నాయకుల్ని తన క్యాడర్ని మభ్య పెట్టాడు. ఇవాళ ఆ మభ్య వాళ్ళందరూ మభ్యలోంచి బయటకు వచ్చి ఎక్కడ చెల్లాచెదరైపోతారో అని కొత్తగా ఈ ఆలోచనలు చేశాడు. ఇది అంటే ఒక రాజకీయ నాయకుడు ఎన్నో వేధింపులు పెట్టారు. ఇప్పుడు స్వతంత్రోద్యమంలో కొన్ని లక్షల మంది కేసులు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు రాయర్లే ఉండేవారుగా. ఇవాళ వచ్చిన ఈయన ప్రభుత్వంలో ఎంతమందిని హింసించాడో ఆయన వైట్ పేపర్లు ఇచ్చేస్తే ఎక్కడికి వెళ్తాడు? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అస్తవ్యస్తం గురించి వైట్ పేపర్లు ఇచ్చాడు, కానీ అసలు ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది బెయిల్ తెచ్చుకోలేక బాధపడ్డారు, ఎంతమంది న్యాయస్థానాల గురించి న్యాయం చేసుకోగలిగారు అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఈయన అక్రమాలకు పైకి వస్తాయి. రైట్. అసలు ఎవరు తగలబెట్టారు అనేది ఇంకా తేల్చలేదు, పోలీసులు తేల్చలేదు. కేసులు ఫైల్ అయినాయి కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంకా ప్రకటించిన ఫలానా ఫైలు ఫలానా వాళ్ళు తగలబెట్టారని. కానీ ఈయన మాత్రం ఇవాళ పెద్దిరెడ్డిని చేస్తున్నారు, పెద్దిరెడ్డికి ఏ సంబంధం, పెద్దిరెడ్డి అమాయకుడు అని ఆయనకు ఒక క్లీన్ చిట్ ఇచ్చి పడేశారు. ₹1,000 అలాంటి లాయర్లను పెట్టి కేసులకు తెప్పించుకున్నారు. ఆయన పర్సనల్ కేసులు వాదించే వాళ్ళకి గవర్నమెంట్ కేసులు అప్పచెప్పి ఈ ఫీజు ఆ ఫీజు అక్కడ ఇదేలాగా ప్లాన్ చేశారని అప్పట్లో మీలాంటి వాళ్ళు చాలామంది అదే ఆరోపించేవాళ్ళు. మరి ఇప్పుడేమో అవతల రెడ్ బుక్ ఓపెన్ చేస్తారని చెప్పి లీగల్ సెల్లో ఉన్న ఒక రకంగా కార్యకర్తలు పార్టీ సానుభూతి పనులు అనుకోవాలి. వాళ్ళు అలా ఉండడం తప్పు కాదు, కానీ వాళ్ళని దీనికి వాడుకోవాలని చూడడాన్ని ఎలా మనం చర్చించాలా? వికే గారు, మీరు అన్నది వాస్తవం. అప్పుడు అమరావతి రాజధాని విషయంగా కానీ ఇంకా అనేక
అంశాల మీద 3 రాజధానుల వ్యవహారం వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తగలేయటమే కాకుండా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరీ ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చాడు. అప్పుడు మనం చాలాసార్లు అంశాల మీద డిబేట్ కూడా చేసాం. అంటే అప్పుడు సొమ్ము మంద కాకపోతే ఏంటండి, ఎంతైనా తగలేయచ్చు కదా. కాబట్టి ఇప్పుడు అలా మొన్న మధ్యనే రాజ్యసభ పంపించాడు నిరంజన్ రెడ్డి అని, కొన్ని కోట్ల రూపాయలు. నిరంజన్ రెడ్డికి అసలు కొన్ని కోట్లు మంద కాకపోతే ఏమన్నా ఎంతైనా ఇచ్చేయచ్చు కదా, కొన్ని కోట్లు నిరంజన్ రెడ్డి ఖాతాలోకి వేసాడు. అట్లా ఈ పొన్నవాళ్ళకి కానీ ఇట్లా చాలా మందికి ప్రజాసొమ్ము తగలేయటంలో ముందుంటాడు కదా. లేకపోతే ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఆ ఎగ్ పఫ్ఫులకి 3,60,00,000 ఏంటండి. ఇవాళ ప్రపంచం అంతా నవ్వుకుంటా ఉంది, ఈ పఫ్ఫు వీరుడు ఎగ్ పఫ్ఫులకి 3 కోట్లు తగలేశాడంట అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటపడతా ఉన్నాయి ఈయన గారి ఘనకార్యాలన్నీ కూడా. రెండోది వికే గారు, ఇవాళ ఈయన సరే న్యాయవాదులు పిలిచి అబ్బో చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతా ఉన్నాయి, నన్ను కాపాడండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన కూడా నేను ఒకసారి గుర్తు చేయాలి డిబేట్లో. తాడిపత్రిలో నిన్న పెద్ద ఘర్షణ జరిగింది. ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన స్వగ్రామం ఎక్కడది తిమ్మాపల్లి నుంచి కొన్ని 100 మందిని వేసుకుని తాడిపత్రి బయలుదేరాడు. దేనికంటే ఆయన ఇంట్లో ఏదో ఫైల్స్ ఉన్నాయంటే అర్జెంటుగా వాటిని భద్రపరచాలంటే. ఎవడని చూసినా ఈ ఫైల్స్ ఒకడేమో ఫైల్ తగలేస్తాడు, ఒకడేమో నా ఫైల్స్ నేను దాచిపెట్టాలంటారు. అంతా అవినీతి పుట్టలు కదా ఇవన్నీ కూడా. సరే వచ్చాడు, పోలీసులు గొడవ జరగకుండా ఏదో ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో ఏబిఎన్ రిపోర్టర్ పైన గన్ను గురిపెట్టి బెదిరిస్తాడు ఒకడు, కందిగోపుల మురళీధర్ రెడ్డి. ఘర్షణను కవర్ చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రమణను కందిగోపుల మురళీధర్ రెడ్డి గన్ పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో బెదిరించాడు. నువ్వెందుకు వచ్చావు, బయటికి వెళ్ళకపోతే గన్నుతో కాల్చి పారేస్తా అని చెప్పి వాడు అంత బరితెగించి మా ఏబిఎన్ రిపోర్టర్ని రమణని బెదిరిస్తే ఏం చేయాలండి వెళ్ళి? దీనికి ఏం చెప్తా జగన్ రెడ్డి? ఇవాళ చాలా అమాయకంగా ఉపన్యాసం చెప్తా ఉన్నావు, ఏం చెప్తావు? గన్ను తీసి ఒక రిపోర్టర్ని, నువ్వు కూడా ఒక మీడియా సంస్థ, ఇవాళ మంచి క్వశ్చన్ అడిగారు సాక్షి ఎవడదా అని చెప్పి. నీది కాదా సాక్షి? చెప్పట్లేదు కదా, సాక్షి రిపోర్టర్ చెప్పట్లేదు కదా, ఈ సాక్షి నాది కాదు అని చెప్పట్లే, నాది అట్లా అది ఎవరిదో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గతంలో ఆయన శ్రీమతి గారు భారతీరెడ్డి గారు అనేక సందర్భాల్లో అసలు దీనికి మించిన పత్రిక లేదు, ప్రతి అక్షరం కూడా అసలు న్యాయబద్ధంగా నీతివంతంగా అసలు అబద్ధం అనేది రాయదని చాలా సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వికే గారు, ఇంత బరి తెగించి వాళ్ళు ప్రజలు ఇంత కాల్చి వాతలు పెట్టిన తర్వాత కూడా గన్ను తీసి రిపోర్టర్లు బెదిరించే స్థాయిలో బరి తెగిస్తా ఉంటే మేము ఏం చేయాలండి? చూస్తూ కూర్చోవాలా? చర్యలు తీసుకోకూడదా? ఏ లాయర్ వచ్చి కాపాడతాడు? ఏ లాయర్ ఇవాళ నల్లకోట వేసుకున్నటువంటి ఏ లాయర్ అయినా ఒక జర్నలిస్ట్ పైన గన్ను గురిపెట్టి బెదిరించడం అనేది కరెక్టు అని వాదించడానికి ఏ లాయర్, నల్లకోట వేసుకుని ఏ లాయర్ అన్నా సిద్ధంగా ఉంటాడు? అది కరెక్ట్ అని చెప్తాడా? ఎట్లా సార్ ఇది? ఇప్పుడు చేసేయన్నేమో ఈ రకమైనటువంటి దుర్మార్గాలు. మొన్న మా మాజీ సర్పంచ్ పత్తికొండ నియోజకవర్గంలో అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు. నిన్నేమో ఈ రకంగా తాడిపత్రిలో వేరంగా వేస్తారు. ఈయన మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి, నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి జగన్ రెడ్డి? ఎంత దోచుకున్నావు ఆయన ఈ సంస్థలు? ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్ 300 కోట్లు సిమెంటు, భారతీయ సిమెంట్స్ ఏది ఈ సచివాలయాల నిర్మాణం పేరుతో 300 కోట్ల రూపాయలు సిమెంట్ సరఫరా చేయకుండా సరఫరా చేసేసినట్టు దొంగ బిల్లులు రాసేసి 300 కోట్లు మింగేశారు. సిమెంట్ ఇసుక కడుపులో కాంక్రీట్ అయిపోద్దని, సిమెంట్ ఇసుక కలిపి తింటే కడుపులో కాంక్రీట్ అయిపోద్దని సిమెంట్ కొంతమంది, ఇసుక కొంతమంది వేరువేరుగా తిన్నారనమాట. అదే కడుపులో మళ్ళీ అజీర్తి చేస్తుంది, జీర్ణం కాదని చెప్పి ఈ రకంగా ఎవరి దాళ్ళకి విడివిడిగా పంచాడు. సిమెంట్ ఒకడు, గ్రావెల్ ఒకడు, ఇసుక ఒకడు పారేసి ఇవాళ వాటి మీద ఇన్వెస్టిగేషన్ మొదలయ్యేసరికి వణుకు. జయప్రకాష్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైటే, 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టరే. అక్కడక్కడే రాజధాని ప్రాంతంలో అదే ఊరు నుంచి అదేదో ఊరికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్తే దానికి కూడా హెలికాప్టరే.
లండన్ వెళ్తే స్పెషల్ ఫ్లైట్, ఢిల్లీ వెళ్తే స్పెషల్ ఫ్లైట్, హైదరాబాద్ వస్తే స్పెషల్ ఫ్లైట్, ఢిల్లీ వెళ్ళడానికి వయా హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్. కానీ అధికారం పోయిన తర్వాత ప్యాసింజర్, జనరల్ ప్యాసింజర్ లాగా మామూలు సాధారణ ఫ్లైట్. వికే గారు ఒకటి మర్చిపోయారు, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే వయా హైదరాబాద్, విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి వయా హైదరాబాద్, హైదరాబాద్ లో డ్రాప్ చేసి ఈయన తిరుపతి వెళ్తాడు, అది కూడా స్పెషల్ ఫ్లైట్. కానీ అధికారం పోయిన తర్వాత మాత్రం మామూలు జనరల్ ఫ్లైట్ లో వెళ్తారు. అధికారం పోయేదాకా లాయర్లు మాత్రం కామన్ మన పాపం రోజు చిన్న చిన్న కేసులు చేసుకునే లాయర్లు కావాలి, ఏపీలో ఉండే లాయర్లు కావాలి. ఏంటి దాని మీద మన పట్టాభిగారు ఇంత ముందే చెప్పారు, మనది కాకపోతే ఊరంతా దేకమన్నారట. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చూసి కాబట్టి ఆ డబ్బులతోటి ఆ రోజున ఉన్నటువంటి అడ్వకేట్లని కోట్లాది రూపాయలు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చుకొని వారితోటి అమరావతి రాజధానికి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, మిగతా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళతోటి కోర్టులో వాదన చేపిస్తూ వ్యక్తిగతమైనటువంటి బెనిఫిట్ ను పొందుతా ఉన్నారు ఆ టైంలో. ఇవాళ తన కోసం పోరాడినటువంటి, తన కోసం నిలబడినటువంటి లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని నీతో వ్యాఖ్యానం చేస్తా ఉన్నాడు. కారణం ఏంటి? మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా పనిచేయాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్లయితే కార్యకర్తలను కానివ్వండి, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే రకమైనటువంటి మాటలతోటి వాళ్ళందరినీ కూడా వాడుకోవడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత తన సామాజిక వర్గం లేదా తన దగ్గర పడి ఉండేటటువంటి కొద్ది మందికి మాత్రం బెనిఫిట్ చేసుకున్నాడు. అరాచకంగా వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకున్నారు తప్పితే వేరే ఎవరికి కూడా అతను ఇటువంటి అడ్వకేట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానీ ఎవరికి చేసినటువంటిది ఏమి లేదు. ఇవాళ మళ్ళీ కొత్తగా తీసుకొని వచ్చి అదే అడ్వకేట్స్ తోటి కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే చాలా స్పష్టమండి, ఇందాక మీరు చెప్పారు చాలా స్పష్టంగా, స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్తా ఉన్నాడు, స్పెషల్ ఫ్లైట్స్ లో గతంలో చేశారండి. అందరూ కూడా చూశారు ఆయన ఎక్కడికి ఏ రకంగా చేశారు. నిన్న కాక మొన్న ఏదో బెంగళూరు పోవాల్సి వస్తే డైరెక్ట్ గా ఇండిగో ఫ్లైట్ ఎక్కారు, హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నాడు. వెనక్ సీట్లు ఎక్కడో కూర్చొని ఉన్నారు, ఆయన వెళ్తా ఉన్నాడు. ఏంటంటే ప్రజల సొమ్ము అయితే గనక ఏ రకంగా కూడా తను వినియోగించుకోవచ్చని, ఇదే విధంగా తన సొంత సొమ్ము ఖర్చు పెట్టాలని గతంలో మా బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు. వైఎస్ఆర్సీపీలో మంత్రిగా రిజిగ్నేషన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఇంటికి పోతే ఒక టీ కప్పు తోటి ఒక కాఫీ ఇచ్చేదానికి కూడా, లేదా ఒక టీ ఇచ్చేదానికి కూడా ఆయనకి మనసు రాదు. ఈయన టీ ఇవ్వనటువంటి వాడు ఈయన చేసి పెడతాడు మాకని. అంటే సొంత డబ్బు అయితే చాలా గట్టి, ఇదే ప్రజల సొమ్ము అయితే కనుక ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమైంది. అందుకోసం చెప్తా ఉన్నాం కదా, తన ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఏ రకంగా ఇతర డబ్బులు కాబట్టి కోట్లాది రూపాయలు ఇప్పించేదానికి ప్రయత్నం చేశాడు. తను ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ రకమైనటువంటి పని చేస్తాను. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి విషయంలోనూ కూడా ద్వంద్వ వైఖరి. ఏ రోజు కూడా తన యొక్క పరిస్థితి ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలియకుండా ఎప్పుడూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఏ మాట మాట్లాడినా కూడా ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఎటువైపు తీసుకుని వెళ్ళి ప్రజలను మళ్ళీ మోసం చేసినటువంటి మాటలు ఇవాళ భేద పలుకులు పలుకుతా ఉన్నాడు. ఎందుకు ఓడిపోయామో తెలియదు, మనం ఇంతమందికి ఇన్ని చేశాము, చేసినప్పటికీ ప్రజలందరూ రాలేదు, న్యాయం మళ్ళీ గెలుస్తుంది, 5 సంవత్సరాల పాటు మీరందరూ కూడా ప్రిపేర్ కావాలి, అన్ని సమస్యలు కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి, ఇటువంటి మాటలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అంటే ప్రజల్ని తన కార్యకర్తల్ని నిలబెట్టుకునే దాని ప్రయత్నంలో భాగంగా ఇవాళ మళ్ళీ భేద పలుకులు పలుకుతూ వాళ్ళందరినీ కూడా చేసేటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళ కార్యకర్తలు కూడా వారిని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీని వదిలేసి వేరే పార్టీల వైపు చూస్తా ఉంటే దిక్కుదోచన స్థితిలో ఇవాళ తన దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్లు కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, బతిమలు ఆడుకొని బామాలు కూడా వాళ్ళందరూ చేస్తా ఉన్నారు. సత్యబాబు గారిని తీసుకెళ్లి వాళ్ళ దానికి శాసన మండలికి అప్పిరెడ్డి గారిని తీసేసి పెట్టుకున్నాడంటేనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ రకమైన పరిస్థితి. బొత్స సత్యబాబు గారిని ఉండరు, ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. పోటీ చేసేవాడు కాదులే, ముందే హామీ ఇచ్చాడు కాబట్టి పోటీ చేసి ఉంటాడు, చేసుకున్నాడు. అందువల్ల రైట్. బాలకోట గారు, స్వార్థంగానే ఉంటాయి. బాలకోట గారు, ఇప్పుడు మీరెవరు కోట వేశారు అని అంటే బయటికి చెప్పరు, కానీ మీకు తెలుసు ఎవరికి వేశారో మీకే తెలుసు. అట్లాగే మీ ఊళ్ళో కానీ మీ గల్లీలో కానీ మీ బజార్లో మీ పక్కింట్లో ఎవరు కోట్లు వేశారో తెలియదు కదా. ఏదో కర్రు కట్టిన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అయితే వేస్తారు, వైసీపీ కార్యకర్తలు వేస్తారని ఊహిస్తాం మనం. వాళ్ళు కూడా గ్యారంటీగా వేశారో లేదో తెలియదు, లేకపోతే ఇంత పర్సంటేజ్ ఎందుకు తేడా వస్తుంది. వైసీపీ అనుకున్న వాళ్ళు కూడా వైసీపీకి వేయలేదు, లాస్ట్ టైం టీడీపీ అనుకున్న వాళ్ళు టీడీపీకి వేయలేదు. ఇట్ ఈస్ ద నోన్ ఫ్యాక్ట్ కదా. ఈయనేంటి మాట్లాడితే మనకు ఓటు వేయలేదని తెలిసినా కూడా ఇంటింటికెళ్ళి వాళ్ళకి మంచి చేసాం మేళ్లు చేసాం అంటాడు ఆయన. ఎట్లా తెలుసు ఈయనకి?
ఇప్పుడు అలా లేదంట. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చాలా తెగ వేధిస్తున్నారంట ప్రజల్ని. వెంకటకృష్ణ గారు 3 మాటలండి. భయంగా రాజధాని రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు, మా మీద కేసులు పెడుతున్నప్పుడు, ఇదే ఏబిఎన్ డిబేట్ లో మీతోనే డిబేట్ మాట్లాడుతూ ఒక మాట అనుకున్నాం. నేను 2 చేతులు జోడించి, అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజా రాజధాని అమరావతి శాసనాల సాక్షిగా సిఆర్డీఏ చట్టాల సాక్షిగా ఏర్పడింది, దాన్ని తొలగించమాకండి, చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు అక్కర్లేదని చేతులు జోడిస్తే మీరే నన్ను అడిగారు. బాలకోటి గారు, చేతులు జోడించి రాజధానిని కాపాడమని అంటున్నావు, చేతులు జోడించకుండా ఏం చెప్తామని మీరు అడిగారు. అప్పుడు నేను చెప్పా, 1985లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 స్థానాలని 230 స్థానాలతో గెలిచింది. 89లో అదే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మేము ఓడిస్తాం, వెంకటకృష్ణ గారు 151 స్థానాలు వచ్చినాయని వెర్రవీపుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తప్పదు అని చెప్పి 2, ఈ యమలేల సినిమాలో అల్లు రామలింగయ్య గారు యమగోళ సినిమా యమలేల అనుకుంటే తాతది వచ్చి చిత్రగుప్తుడు వచ్చి అల్లు రామలింగయ్య గారు దారిని పోతున్నాడు అడుగుతాడు, అరే మానవా అంటాడు. వాడు నేను మానను అంటాడు. ఒరే మానవా అని పిలుస్తాడు, నేను మానను అంటాడు. నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మారరు. ఏమైనా అవకాశం ఉంటే మీ డిబేట్ ద్వారా ఏబిఎన్ ద్వారా చెప్తున్నా, ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ కలిగిన రాజకీయాలు, సమర్థవంతమైన రాజకీయాలు, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు కలిగి చేయదలుచుకుంటే మీరు మారండి, మీ విధానాలు మార్చుకోండి. ఇది రాష్ట్రం 5.5 కోట్ల మంది ప్రజల భౌతవ్యం. అక్కడ రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మీరు కంప చెట్లను పెంచితేనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 34,70,00,000తో కంపను తొలగించే పని చేస్తుంది. మీరు కొండ చిరువులకు పాలు పోశారు, పాచుపాములు పెంచారు, కట్లపాములు పెంచారు. మీ శిబిరంలోనే కట్లపాము కలిసి కానిస్టేబుల్ చనిపోయారు. ఇంత అరాచకాలు చేసిన సంగతి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు. మీరు ఎర్రబుక్కు అని చెప్పేసి అని ప్రజల్ని రెచ్చగొట్టేసేసి తప్పుదారిని పెట్టి నేను మాట చెప్తాను సార్, మీరేమన్నా ఒక్క మాటే, ఏ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రధాన పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. 11 వచ్చినా 12 వచ్చినా వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే పూర్తిస్తాం. కానీ బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయకపోతే రాష్ట్రంలో ఏ పరిశ్రమ కూడా భయపడతారండి. కాబట్టి తప్పనిసరిగా ఆ విధానాలు మార్చుకోవాలి. సీట్లతో సంబంధం లేదు, బాధ్యతగా వ్యవహరించడానికి సీట్లతో సంబంధం లేదు. బాలకోటి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, ఈయన ప్రజలు అంతగా తిప్పికొట్టినా మళ్ళీ మీడియా గోల మానలేదండి. ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు పేర్లు పెట్టి తిట్టడాలు. నేను అదే డిమాండ్ చేశాను నా ఇనిషియల్ రిమార్క్స్లో. నువ్వు సాక్షి ఎవరిదో చెప్పు, సాక్షి పేపర్ ఎవరిదో చెప్పు, సాక్షి టీవీ ఎవరిదో చెప్పు, నీ నోటి వెంట వినాలని ఉంది. అందులో వచ్చే వార్తలకి మీకు రెస్పాన్సిబిలిటీ, మీకు బాధ్యత లేదా, మీరు కారకులు కాదంటే చెప్పరు. ఎట్లా ఏంతో మీరు సాక్షి పత్రిక ఎవరిది అని కూడా ప్రశ్నించిన చాలా ఒక విషయం చెప్తాను. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 6 పత్రికలు ధీటుగా మాకు 2 పత్రికలు వస్తున్నాయని చెప్పాడు. ఆ 2 పత్రికలు ఒకటి అప్పుడు సూర్య పేపర్ వాళ్ళు మేము మొదటి వాడని ట్రై చేసుకుంటే సాక్షి పేపర్ పుట్టుగారో రామకృష్ణారెడ్డి ఎలాగైతే పాత్ర పోషించాడో దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సమాచార శాఖ కమిషనర్ ఉన్న పార్థసారథి దగ్గరికి వచ్చి పత్రిక ఎలా పెట్టాలి, మా పత్రిక పెడితే మీరు ఎలా ఇస్తారు అని నా సమక్షంలో మాట్లాడాడు ఆయన. అప్పటికి ఆయన ఉదయంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ, అప్పటికి కూడా ఏబీసీలో ఒక డైరెక్టర్ గా ఉన్నప్పటికీ కూడా వచ్చి సాక్షి పత్రికని గుర్తించడానికి పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆనాటి కమిషనర్ అడిగాడు. అలాగే అధికారం కోల్పోయిన తర్వాత సాక్షి పత్రిక ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మీద సిబిఐ విచారణ పడితే దానికి పార్థసారథి చాలా కష్టపడి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఒక పక్క నుంచి మనం ఆయన సాక్షి పత్రిక ప్రారంభోత్సవ సంచిక ఏదైతే వీడియో తీసి చూస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడాడు మనకు తేటతెల్ల అవుతుంది. ఇప్పుడు ఆయన పత్రిక కాదు అని ఆయన చెప్పలేడు, ఎందుకంటే ఆయన పత్రిక ఆయన సొంతం కాదు, అందులో శర్మిలకు కూడా వాటాలు ఉన్నాయి. ఆమె కూడా ఈ మధ్య 7 ఏళ్ల క్రితం ఆస్తుల దాంట్లో సాక్షిలో ఆ మాట ఉంది,
మీ ఇష్టం వచ్చి రాస్తే కుదరదని కూడా చెప్పింది. భారతి డైరెక్ట్ గా భారతి గారికి హెచ్చరించింది ఆవిడ, ఇందులో నా వాటా ఉందని చెప్పి. కాబట్టి సాక్షి పత్రికలో వాటాలు పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఆయనతో 11 కేసులు ఎదుర్కొంటున్న ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ దగ్గర నుంచి మ్యాట్రిక్స్ ప్రసాద్ నుంచి అందరూ వాటాదారులే. కాబట్టి వాళ్ళందరూ వాటాదారులను అడ్డం పెట్టుకుని ఆయన మాత్రం డబ్బులన్నీ వాళ్ళవి. ఒక వ్యాన్ పిక్ నుంచి కేవలం వ్యాన్ పిక్ కి 18,000 ఎకరాలు ఇవ్వడం కోసం ఆయన పెట్టుకుని మ్యాట్రిక్ ప్రసాద్ ఎంత పెట్టాడండి, అది సిబిఐ రికార్డ్స్ లో తీయమనండి. రైట్, మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అవును రైట్ కిరణ్, ఇక్కడ వాళ్ళే ఏదో చేస్తారు, వాళ్ళే కేసులు పెడతారు, కాబట్టి మీరందరూ కాపాడాలి, మీరందరూ పోరాడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లాయర్లు చెప్పిన మాట. అంటే ఏంటి, ఫైలు తగలబెట్టడాలు ఇటువంటివన్నీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళే చేస్తారంట, వాళ్ళే కేసులు పెడతారంట. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి మీరు జిల్లా కమిటీలుగా లేకపోతే రాష్ట్ర కమిటీలుగా ఏర్పాటై కాపాడాలి మన వాళ్ళందరినీ. ఇది మీరేం చెప్తారు దీనికి? జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఏం చెప్తారు? సార్ దానికన్నా ముందు ఒక సమాధానం సార్, నాకు చాలా రోజులుగా అడగాలని డౌట్, అవకాశం వచ్చింది కూడా చెప్తున్నా. సాక్షి పేపర్ గురించి ఇస్తారు కాబట్టి చెప్తున్నాను. సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు అనుకుంటే, నిజంగా అనుకుందాం, రాష్ట్ర ప్రజలు అనుకుందాం అనుకుంటే ఒకటి చేయాలి సార్, చేస్తే అప్పుడు ఆలోచిస్తాం నిజంగా కాదేమో అనేసి. ఏంటంటే అది రాజశేఖర రెడ్డి బొమ్మ లేకుండా సాక్షి పేపర్ ప్రింట్ చేయమని చెప్పాను సార్. తీసేస్తారు ఎందుకు మీకు ఆ డౌట్? ఎందుకు తీసేస్తారు? పార్టీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2 బొమ్మలు ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, తర్వాత వెళ్ళిపోయింది. కూడా తీసేస్తే అప్పుడేమో అనుమానం ఉంటుందేమో ఆయన కాదనేసి. ఎందుకంటే సాక్షి పేపర్ ఎవరిదని పొద్దున నిద్రలేస్తే వైసీపీ నాయకులు ఇంటికాడ, వైసీపీ కార్యకర్త చేతుల్లో అందరికి అర్థమవుతాం సార్. ఒకటే నేను చెప్పేది సార్, జగన్మోహన్ రెడ్డి అమాయకంగా మొహం పెట్టుకొని నేను ఈ రోజు నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేయని లాయర్లు, టీడీపీ జనసేన వాళ్ళకు దాడులు చేస్తున్నారు అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంటర్గా కూడా పేకలేరు, నా వింటర్గా కూడా పేకలేరు కూటమి అని చెప్పి మాట్లాడే వ్యక్తి, నా కాళ్ళ గోర్లకు కూడా సరిపోరని చెప్పి మాట్లాడిన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ రోజు బుక్ చూసి భయపడతారంట. ఎర్ర బుక్కో ఎల్లో బుక్ ఏదో బుక్, వాళ్ళకి ఏడ బుక్కులు కనిపిస్తే ఉలిక్కి పడే స్థాయికి వచ్చారంటే వాళ్ళు ఏ విధంగా అక్రమాలు చేశారు. అంటే రెడ్ బుక్ అనేది ఒకటే సార్, ఆ బుక్ లో ఏం పేర్లు ఉన్నాయో ఏమున్నాయో తర్వాత దాంట్లో ఏం రాస్తారని చెప్తున్నారు. టీడీపీ లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, అవినీతి చేసి అక్రమాలు చేసి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు పుస్తకంలో ఉందన్నారు. ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరికీ బాస్ అయిన డాన్ ఆయనే, తర్వాత ఎస్పీలు కొంతమంది. మా జిల్లా టైం అయిపోయింది సార్. బాలకోటే గారు టైం ప్లీజ్ ఒక్క మాట అవసరమైన మాట. సాక్షి పేపర్ లో ఎప్పుడు కూడా జగన్ అక్రమాస్తులను రాయరండి, ఆస్తుల కేసులను రాస్తారు. గమనించారని లేరు, అక్రమాస్తులను రాయరండి, ఆస్తుల కేసులో ఆస్తుల కేసు ఏంటి సార్? అదే ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు అంటే లేనిది ఉన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటే గారు, కిరణ్ గారు, ప్రసాద్ గారు అండ్ పట్టాభి గారు.